హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్ కు పక్కనే హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్ తో డెవలప్ చేసిన ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు మైత్రి కుటీర్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 40 ఏకర్స్ 28 గుంటాస్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఈ 40 ఏకర్స్ లో ఓవరాల్ గా 557 ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. అలానే కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా ఇండిపెండెంట్ హౌసెస్ ను కూడా బిల్డర్ నిర్మించి ఇస్తారు. ఇక్కడ బిల్డర్ నిర్మించి ఇచ్చిన హౌసెస్ లో గృహప్రవేశాలు చేసుకుని చాలా ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి. స్కూల్ బస్సెస్ కి ఈ కమ్యూనిటీలోకి యాక్సెస్ కూడా ఉంది. ఆల్రెడీ 5 డిఫరెంట్ స్కూల్స్ నుంచి రెగ్యులర్ గా బస్సెస్ వస్తా ఉంటాయి. అలానే ఆన్లైన్ డెలివరీస్ కూడా ఈ లొకేషన్ కి ఎలాంటి ఇష్యూ లేదు. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ని 167 స్క్వేర్ యార్డ్స్ మరియు 183 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించి ఇస్తారు. ఈ 167 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించే ఇంటికి 1180 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుంది. అలానే 183 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించే ఇంటికి 1350 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుంది. అలానే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా మంచి డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌసెస్ ని నిర్మించుకున్నారు. ఈ విధంగా ఈ లేఅవుట్ లో రెడీ టు మూవ్ ఇన్ హౌస్ లేదా ఓపెన్ ప్లాట్ ని పర్చేజ్ చేసి హౌసెస్ నిర్మించుకునే విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నది 60 ఫీట్ రోడ్. ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు మహేశ్వరం నుంచి మన్సన్పల్లికి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు కానుకునే ఈ మైత్రి కుటీర్ ప్రాజెక్టు ఉంది. ఇంకా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. లేఅవుట్ లో కూడా మెయిన్ రోడ్ 100 ఫీట్ వైడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ 60 ఫీట్ మరియు 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ లో 2 డిఫరెంట్ లొకేషన్స్ లో వాటర్ ట్యాంక్స్ ని ఏర్పాటు చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. 24/7 సెక్యూరిటీ కోసం డిఫరెంట్ లొకేషన్స్ లో CCTVs ని ఇన్స్టాల్ చేశారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో 4 డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేశారు. ఈ పార్క్స్ లో గజిబోస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అప్ టు 80% దాకా బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో మహేశ్వరం, లెఫ్ట్ సైడ్ లో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉన్నాయి. ఇక్కడ మీరు బ్లూ మరియు వైట్ కలర్ లో చూస్తున్నది మహేశ్వరం నుంచి మన్సాన్పల్లికి వెళ్లే దారి. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ లో ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ విప్రో హబ్, ఇక్కడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇక్కడ డెలార్ గోల్డ్ రిఫైనరీ, ఇక్కడ క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఇక్కడ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ లో ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇంకా కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి. లైక్ ఇక్కడ సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ లొకేషన్ లో నియోసి, కెర్మెటల్స్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్స్ కి ఆపోజిట్ లో ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఇలా వస్తే జస్ట్ 10 మినిట్స్ లో మహేశ్వరం లో ఉన్న మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ తుక్కుగూడ ఎగ్జిట్ మీద గుండా వెళ్తే ఎయిర్పోర్ట్ కి మనం 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కి చుట్టూతా ఉన్న ఏరియా మొత్తాన్ని GMR గ్రూప్ వాళ్ళు ఏరో సిటీ అనే పేరుతో డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరో సిటీ మొత్తం 1500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఏరో సిటీలో మల్టీప్లెక్సెస్, కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేసెస్, బిజినెస్ సెంటర్స్ కూడా రాబోతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలోనే ఇక్కడ మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని చూడొచ్చు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అలానే ఐటీ ఎంప్లాయీస్ ఈ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 30 to 40 మినిట్స్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు హైటెక్ సిటీకి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే వైపు చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. అలానే ఎగ్జిట్ 14 కి పక్కన ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంది. ఇంకా ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీలో భాగంగా ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మెట్రో రూట్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా మరియు మహేశ్వరం ఏరియాస్ రెండు ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంత మంచి డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఉన్న మహేశ్వరంలో ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ కి పక్కనే ఉన్న ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకా ఎగ్జిట్ 15 అంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వైపు నుంచి చూస్తే ఇక్కడ కిందకి దిగి మనం ముందుకు వచ్చామంటే మన్సన్పల్లి క్రాస్ రోడ్స్ కు వస్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే మీద ఇక్కడ ఉన్న ఏరియాస్ పాలమాకుల మరియు
మరియు తిమ్మాపూర్. ఈ పాల్మాకల నుంచి మనం ఇటువైపు వెళ్తే ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, జిమ్స్ హాస్పిటల్, దానికి పక్కనే జిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఈ బెంగళూరు హైవే మీద నుంచి కూడా మనం ఈ తిమ్మాపూర్ వైపు నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీశైలం హైవే, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.